Hallelujah.
నీకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? నీకు అసాధ్యమైనది ఏది లేదు. నీకు సమస్తము సాధ్యమే. నీ పిల్లల మందికి సమకూర్చేవాడిగా ఉన్నావు, బలపరిచేవాడిగా ఉన్నావు, స్థిరపరిచేవాడిగా ఉన్నావు, ఆశతో ఉన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడిగా ఉన్నావు. నీకే మహిమ చెల్లిస్తున్నావు ప్రభువా, నీకే మహిమ తండ్రి. రెండు చేతులు పైకి చాపి దేవుని నామాన్ని ఆరాధిద్దాం, మహిమపడదాం, స్తుతిద్దాం. ఈ దేవుడు గొప్పవాడు, తనకంటే గొప్పవాడు, పెద్దవాడు ఈ లోకములో ఎక్కడా లేరు, పరమందు ఎవరు లేరు. ఆయన ఒక్కడే పరమందు నివాసిగా ఉన్నాడు. మన కొరకు ఎదురు చూసేవాడిగా, మేలు చేసేవాడిగా, సమకూర్చేవాడిగా ఉన్న నీ నా దేవుడు గొప్పవాడు. యేసయ్య మార్గములో నడిచే ప్రతి ఒక్కరు, ఏ ఒక్కరినైనా విడిచిపెట్టడైనా, విడిచిపెట్టేవాడు కాదు నీ దేవుడు. నువ్వు ఆరాధించగా ఆయన మురిసిపోతాడు, నువ్వు స్తుతించగా ఆయన మురిసిపోతాడు. కానీ నీ భక్తితో, విశ్వాసముతో, నమ్మకముతో, యథార్థతతో మంచిగా దేవుని నామానికి ఇంపైన సువాసనగా ఆరాధిస్తేనే. అలాంటి ఆరాధనలో ఉందా? కంపు జీవితంతో ఆరాధిస్తున్నావా? పాపి జీవితంతో, అసూయతో, పగలతో, ప్రతీకారాలతో, మత్సరముతో ఆరాధిస్తున్నావా? అలాగే నీ ఆరాధన ఇంపైన సువాసనగా ఉండదు. ప్రభు పాదాల యొద్దకు చేరి
నా దేవుడు గొప్పవాడు, పరిశుద్ధుడైన నా పిల్లలకు కూడా పరిశుద్ధులుగానే ఉండాలి, పరిశుద్ధులుగానే ఉండాలని కోరుకున్న ఏకైక దేవుడిగా ఉన్నాడు ఆయన. బలమైన దేవుడై రెండు చేతులతో దేవునాలు లేదా ప్రభువా నీకు వందనాలు ప్రభువా. నీ దగ్గర ఏమైనా అటువంటి బుద్ధి ఉందా? నీ గుండె నుంచి వేసుకుని ప్రభువా నేనే పాపిని, నన్ను మార్చు, నా తీరి, నా మాట తీరి, నా ఒక్కరి బుద్ధిని మార్చు అని అనుకుంటున్నాను. మార్చుకోవడానికి నువ్వు ట్రై చేయి. దేవుడు మార్చడానికి సిద్ధమే. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా ఏమైనా చేయగలవు, తలవంతం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకున్నావు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా అవును తండ్రి, నీకు మాత్రమే సాధ్యం, ఎవరికి సాధ్యము కాదు. సమస్తము భూలోకము పరమండలము కూడా నీకే సాధ్యము తండ్రి. ఆకాశమండలము నీకే సాధ్యము, ఈ సృష్టి అంతా నీకే సాధ్యము. అన్నిటినీ లోపరుచుకోగలవు నీవు. అన్నిటికి లోపడి ఉన్నవి మనుషులుగా మేమే దూరంగా ఉన్నామేమో. మమ్మల్ని క్షమించి మమ్మల్ని అంగీకరించవా తండ్రి. మమ్మల్ని పరిశీలన చేసి పరిశోధిస్తున్న దేవుడు నీవే. ఎనీ టైం ఎవ్రీడే మమ్మల్ని చూస్తున్నావు, బలపరుస్తున్నావు. మా ఆయుష్కాలను పొదిగిస్తూ ఆరోగ్యంతో కూడిన ఆయుష్కాలం మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఎవరిననుకున్నా, ఎవరు ఏ స్వార్థంగా మాట్లాడి ఎటువంటి స్వార్థ ప్రియులు ఉన్నప్పటికీ కూడా నీవు మాత్రం ఏ స్వార్థము లేని ప్రేమ చూపుతూ, నిస్వార్థమైన ప్రేమ చూపుతూ నీ హక్కుని చేర్చుకున్నావు. నీ దరికి మమ్మల్ని ఉంచుకున్నావు. నీ మందిరములో ఈ దినాన్ని నిలబడ్డావు నాయన. మమ్మల్ని నిలబెట్టినందుకే మీకు వందనాలు చూపిస్తున్నా. ఎందరో కూలిపోతున్నారు, నశించిపోతున్నారు, చనిపోతున్నారు. ఎందరో మంచాన్ని పడి ఉన్నారు. ఎందరో ప్రభువా ఈ రోజున హాస్పిటల్లో పడి ఉన్నారు. వారిని కూడా రక్షించు, వారిని కూడా దర్శించి, వారితో కూడా మాట్లాడు, వారి మనసు దయచేయండి. కానీ మాకు అటువంటి కీడు, అటువంటి ప్రభువా ఆ బలహీనతలు మాకు లేకుండా ఈ దినమైన నీ సన్నిధిలో, ఈ స్థలంలో ఇప్పుడే నిలబెట్టినందుకు నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. నీకే వందనాలు. స్తుతి 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 మేము తీర్చగలము, మేము తీర్చలేము తండ్రి. నీ కృతజ్ఞలము, నీకు రుణస్థులమై ఉన్నాము. మా ఆరాధన అందుకోవా తండ్రి. మేము చేస్తున్న ఆరాధనలో కల్మషం ఉంటే, పాపం ఉంటే, శాపం ఉంటే తొలగించి కొట్టివేసి నీ ప్రేమానురాగాలతో మమ్మల్ని ఆవరించి అందరి మనసులో ఒకటి చేసి మా దేవుడు ఒక్కడే అన్న యొక్క విషయముతో కలిసి చక్కగా ప్రభు నీ పరిచర్యలో పాల్గొని మంచి బిడ్డలుగా ఉంచి బలపరిచి ఈ దినము మాతో సూటిగా నీ మాటతో మాట్లాడతారని నీకే వందనాలు తెలియపరుస్తూ ఈ యొక్క ఆరాధన, చిన్నపాటి ఆరాధన, ఈ యొక్క నాయన దీనులమైన మేము చేసిన ఆరాధన నీ పాదాల చెంతకి చేర్చుకుంటారని నీకే మహిమ పరుస్తూ
యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.